గుడ్ మార్నింగ్ వదిన. గుడ్ మార్నింగ్. తలుపు తీయనా వదినా? ముగ్గు పెట్టాలి లేకండమ్మా అంటే లేస్తారా వీళ్ళు? నేను పెట్టేయినా మళ్ళీ అంటారు ఎందుకమ్మా పెట్టేసావు ముగ్గు, మేము పెట్టేవాళ్ళంగా. రెండు పెట్టలేదు వదినా. ఇదిలో ఒకటి, ఇక్కడ ఇక్కడ ఒకటి రంగులు తెచ్చారు మళ్ళీ. అవును, నువ్వు వేసి రంగులు తీస్తాడు. ఆ పని చేస్తా. ఏగో రంగులు అన్నీ తెచ్చి సిద్ధంగా పెట్టుకున్నారు. వెలుగు వచ్చేసింది వదినా, వెలుగు వచ్చేసింది. కృష్ణుడి దగ్గర రంగులు ఇగో రాత్రి పేడకళ్ళపు చెల్లి వెళ్ళింది నరసమ్మ. పువ్వులు చూసావు వదినా? మళ్ళీ ఇప్పుడు కొమ్మ ఊపితే మళ్ళీ రాలుతాయి. కృష్ణయ్యలకి ఆ చిన్ని కృష్ణయ్య ఎంత అందంగా ఉంటాడో వదినా. మందార పువ్వులు అయ్యి కోసుకో తర్వాత. రాత్రి ఏంటో ఎవరో పెట్టల ముగ్గులు, పొద్దున్నే లేచి పెడతారేమో. ఎవరో పెట్టలేదు, బేబీ వాళ్ళు ఎవరు పెట్టలేదు, అందరూ కొనుక్కున్నారు నేర్పం అని ఇప్పుడు పెడతారే. రాత్రి ఇంకా మెల్లగా వచ్చేసి పడుకుని పోయాను. పిల్లలేమో పొద్దున్నే మమ్మీ ఏ ముక్కు అంటుందని చెప్పి ఆలు పడుతున్నా. ఇప్పుడు వేస్తున్నా. పిల్లలు లేచిపోయినట్టున్నారు, పక్కలు తీసేసారుగా. నేను ముగ్గు పెట్టి వచ్చేలోగా ఇదేంటే నువ్వు లేచి మళ్ళీ లోన పడుకున్నావేమో అనుకుంటున్నాను. హలో హలో, ఎలా అనరు చూడవే. వెరీ గుడ్, ముగ్గు పెడతాడు కానీ పదండి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. కాఫీ తాగుతారా? కాఫీ తాగుతారా? ఓకే వదినా, మా అన్నయ్యతో పాటు మాకు కూడా ఒక గుక్కడి కాఫీ. మళ్ళీ తాగుతాం. ముగ్గు పెట్టి వచ్చి అలిసిపోయానమ్మా, కాఫీ ఇచ్చి మళ్ళీ స్ట్రెంథన్ చేయండి. అది దీపం పెట్టేసావా? నేను చూసుకుంటా. కంటి చూపుతో వెలిగించావా? అంత పవర్ లేదండి. అన్నయ్య నిజమే, వీళ్ళకంత పవర్ లేదు. నిజమే, ఒప్పేసుకుంటారు. అదే 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 వదినా, జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసేది అందుకే. భర్త అలాగా కంటి చూపుతో వెలిగిస్తే భార్య దాన్ని చల్లబరచాలి, భార్య వెలిగిస్తే భర్త చల్లబరచాలి. అదనమాట జాతకాలు. బెటాలియన్ అంతా వచ్చింది. వీళ్ళంతా ఎక్కడ పడుకున్నారు? హాయ్ షణమా, షణమా ఇలాదా. ఏం కొనుక్కున్నావు నువ్వు నిన్న? స్పైడర్ మ్యాన్ కొనుక్కున్నావా? ఇంకేం కొనుక్కున్నావు?
హనుమాన్ కొనుక్కున్నావు. ఎక్కడ పడుకున్నావురా రాత్రి? అప్స్టైర్ పెంట్ హౌస్లో పడుకున్నావా? ఇగో అన్నలో బాయ్స్ అందరూ అక్కడ పైన పైకి ఎక్కేశారు. ఒరే టిప్పాం నానా వాడేట్రా? పడుకున్నాడా? ఓకే, నువ్వు ఇక్కడ పడుకో కొంతసేపు. రాత్రి బాగా లేట్ నైట్ వరకు ఆడుకున్నారట. దీపారాధన చేసావుగా? దీపారాధన చేసాను. పువ్వులు మాత్రం నువ్వు నేను పెడతా. అలాగే నేను పెడతానులే. ప్రసాదం పెట్టి దీపం పెట్టావు. ఓకే, నువ్వు ఇంకా కాఫీల దగ్గరే నీ పని. ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు. ఇదిగోండి, ఈ రోజున ఈ చీర కట్టుకుంటున్నానండి. ఇది సుంగుడి కాటన్ శారీ అండి. అమెజాన్ నుంచి తెప్పించాను. అటు ఇటు గ్యాప్ బార్డర్ వచ్చి గంధం రంగు ఎల్లో మీద ఇట్లా ముగ్గులు వచ్చినాయి. అంటే సంక్రాంతికి కరెక్ట్గా యాప్ట్ అవుతుంది కదా అని చెప్పి ఇది ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ఈ శారీ కడుతున్నాను. వీటికి బ్లౌజులు ఉండవండి. ఈ శారీస్కి వితౌట్ బ్లౌజ్ అనమాట. నా దగ్గర ఉన్న బ్లౌజ్నే మ్యాచ్ చేసేస్తున్నాను. ఇది వచ్చి 999 రూపాయలు, 1000 రూపీస్ అండి. బాగుందా చీర? నేను సూపర్ అంట. షేక్ హ్యాండ్ కూడా. నీ కూతుళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా ముగ్గు అవ్వలేదా? ఓహో, బాగుందా? ఇదేంటే నేను స్నానం చేసి వచ్చాను, వీళ్ళ ముగ్గు ఇంకా అవ్వలేదు. అది ఓకే, ఈ లైనే. బాగుందా? మ్యాచ్ అయిందా మరి జాకెట్? సొంత అక్కేనా? ఇదేమో మణెత్త పర్యవేక్షిస్తున్నారు. కాదు, ఈవేళ సాయంత్రం జడ్జిమెంట్కి వెళ్ళాలన్నయ్య ముగ్గురు పోటీ శివాలయంలో జరుగుతాయి సోమేశ్వరాలయంలో. సరే, మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను. చర్చిగా కూర్చోబెడతాం. వీళ్ళకి జడ్జిమెంట్ కరెక్ట్గా ఇస్తే ఈవినింగ్ మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం. చెప్తాం అన్నమాట. నిన్న చేసి కొనుక్కున్నావు నువ్వేమన్నా తాగావా? పాలు తాగావా? హరిణి వాళ్ళు ఇంకా దిగలేదా? ఇంకా లేవలేదా హరిణి? లేపొచ్చి తరతేసి రేపు వస్తారా? రేపు వస్తాండి. అలాగే అన్న టిఫిన్ తెచ్చేసావా? అంట పెట్టుకునే వాళ్ళు వచ్చాడు. ఏం తెచ్చారు? స్పెషలా? గడేసి నా ఆవులు వస్తే మళ్ళీ ఎవరికి ఆకలి వేస్తే వాడు తినేయండి కదా. పట్టుకెళ్ళలేదు హాట్ బాక్స్. నిన్న తీసుకెళ్ళినా ఇవ్వలేదు. నిన్నకి ఇచ్చేసాము థర్మకోల్ బాక్స్. నిన్న ఇచ్చాం కదా. ఓ, వేడివేడిగా ఉన్నాయి. అలా పెడదాము. కలిపితే మజా. ప్లేట్ ఎందుకంటే విడిగా తీసేవనుకోవచ్చు. ఇప్పుడు మన తీస్తే కొన్ని చాలా వేడిగా ఉంటుంది. కాలుతుంది. వేసి ఇచ్చాడు ఇప్పుడు. స్పెషల్ అంట. స్పెషల్ అని వేరే వదినా.
కర్రీ పచ్చళ్ళు అన్నీ ఇస్తాడు జాగ్రత్త కాలు ఇలా ఉంచితే మనం ఇంకెవరికి కావాలి? ప్రేమకి పిల్లలు తినేస్తారు మీ అన్నయ్యతో మాత్రం తినిపించలేమమ్మా అయినా ఎవరైనా తింటారు కానీ ఏమండి వస్తారా టిఫిన్కి ఆ? నీకు పరీక్ష వేడిది ముక్కలు అవ్వకుండా తీయి అన్నాను అనుకో టిఫిన్ చేస్తారా ఉప్మా రెండు మనం తినేద్దాం ఇంకెవరికి చట్నీ చూడు ఇంకా తినా ఇంకోటి ఉన్నావా అదే అంటున్నాను చల్లగా అయిపోతే బాగా స్నానం అయిపోయిందా? వెళ్ళారు పై అవునా వెళ్ళారు అన్నయ్య స్నానం చేసి వచ్చి తింటాను అన్నారు మీరు రండి చాలు ఇప్పుడు మూత పట్టుద్ది చూడు పెట్టే ఏం బాండాలు పిల్లలు తెచ్చుకున్నట్టున్నారు పట్టెక్కారు. ఇవేమో చట్నీలు ఇది అల్లం చట్నీ ఇది తెల్ల చట్నీ ఇగో బ్రేక్ఫాస్ట్లు చూడండి వేళ మార్నింగ్ ఈ ఎండలో కూర్చుని ఉదయం టిఫిన్లు అబ్బో సూపర్ అమ్మా ముగ్గులు వేసే పనిలో ఉన్నారు చాలమ్మా చాలు చాలా బాగుంది చాలమ్మా కొట్టండి సర్కిల్ కొట్టచ్చు అంటే మాధవి టిఫిన్కి వచ్చేయమ్మా బాగుంది ఇంకా వీళ్ళు ఫినిష్ చేయట్లా నేను టిఫిన్ చేసి వస్తాను స్పెషల్ అంటే జీడిపప్పులు వేస్తాడు జీడిపప్పు ఉప్మా నెయ్యి సన్నమ్మ నీకేం నచ్చింది బోండా బోండా అంట బోండా బోండాలు ఫేవరెట్ అన్నదమ్ములు అందరూ బోండాలు బోండా నాన్న నువ్వు కూడా వచ్చేసాయి స్పెషల్ పెసరట్టు అంటే పెసరట్టు ఉప్మా జీడిపప్పు నేతి పెసరట్టు అనమాట అండి ఇది టిఫిన్ షన్నుగడి స్పెషల్ చూడండి బోండాస్ వీడి స్పెషల్ చూడండి బోండా ఇడ్లీ ఇడ్లీ ఇంట్లోనే వేసేసాము షన్ను నీకేం కావాలి నాన్న బోండా బోండా కావాలంటండి ఈ అన్నదమ్ములు ముగ్గురు బోండా ఫెలోస్ ఆహా ఏం చెప్పావే డైమండ్ ఫోన్ అంట గోల్డ్ ఫోన్ ఉందా? గోల్డ్ ఫోన్ దాంది నాదే తినలా వీడియో దా నేతి పెసరా నేతి పెసరా జీడిపప్పు మా నాన్న జీడిపప్పులు అన్ని పెట్టేసి ప్రసాదంలాగా మీ అమ్మకి ఏం చేస్తారు నెక్స్ట్ ఏం చేస్తారు తెలుసా మమ్మీ ప్లేట్లు వేసేస్తారు లేదా వాళ్ళ మనవాడు ప్లేట్లు వేసేస్తారు తినరా తిను అని చెప్పి తిను అది సన్నిగాడు బాగుండా తింటున్నాడు. ఇవ్వండి కాదే టిఫిన్ జీడిపప్పు లేదు ఉప్మా చేయొద్దంట జీడిపప్పు లేని ముద్ద దిగదు మామయ్యకి అనమాట మామయ్య ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఒక టైమింగ్ ఒక స్కెడ్యూల్ ఒక విజనం ఒక విధానం మీ అమ్మకే మా అమ్మకి బలం రావాలా అచ్చా చూడు మోడేంటి ఎదురని కైట్ ఎగిరిపోయింది ఈగలు ఈగలు ఎగిరిపోయినాయి కదా ఇప్పుడు ఆ బాధ ఎందుకు ఆ గతాన్ని తవ్వుతావని ఏంటా బాధ నాకు తెలియాలి నా ముఖంలో చూడు బాధ ఉట్టి పడుతుంది పాపం బిడ్డ బాగా వచ్చింది ముగ్గులు పోటీకి వెళ్ళిపోవచ్చా ఫస్ట్ ప్రైజ్ వచ్చేద్దంటావా కాదు కొన్ని 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 చోట్ల లక్షల ప్రైజ్ కూడా ఉంది సాయంత్రం నేనే న్యాయ నిర్ణేతనే నా పాట లక్ష అంటే నాకు వచ్చాయి కదా అవి నువ్వు ఇచ్చే చెప్పావే
ఒక వచ్చే కావాలి. వస్తారా? వస్తాను. పార్టిసిపేషన్ జడ్జి కదా. మీరు వచ్చి ఎంత బాగా వేసినా సరే ప్రైజ్ select చేయడానికి ఉండదు. అదే తర్వాత మీ ఇష్టం. అంటే జడ్జి నువ్వే కాబట్ట. మరి అంతే కదా. హాయ్ పెద్ద బొక్కాతరంలా ఉంది. ఎంత కష్టపడ్డా మనకు ఫస్ట్ ప్రైజ్ రాదంటే జడ్జి మమ్మీ కాబట్టి. అదేదో ఇంట్లోనే వేసుకోండి అలా. అదే అందరు టిఫిన్ చేసాక వచ్చి మా మొగ్గుని చూసి అలా ఉందో చెప్పాలి. ఓకే చెప్పటమే కదా చెప్తాము. గిఫ్ట్ ఏమన్నా ఇవ్వాలంటేనే ఇబ్బంది. అబ్బా అదే పెద్దవారు పెద్ద మనసుతో కదే పెద్దవారు పెద్ద మనసు చేసుకొని పెద్ద అమౌంట్ ఎంత ఇచ్చినా మేము కూడా స్వీకరిస్తాం. కొండమావిని మాత్రం అడగను, మడతనే అడుగుతాను. నువ్వే కాదే అనుకో కొడుకో కూతురుకో ఫోన్ కొడుతుంది. నేను అనవసరం కమిట్ అయ్యానే ఎలా డబ్బులు ఏంటంటే ఓకే మమ్మీ అంటుంది. ఓకే డాడీ మమ్మీ అంటాడు. మామయ్య దగ్గర నుంచి అసలు ఒకవేళ మనకు ఇలా ఇచ్చేస్తున్నా ఎందుకే దానికి పిల్లలకి అందరిని డబ్బులు ఇచ్చి పాడు చేస్తా. మామయ్య అది పాడు చేయడం కాదు మామయ్య, ఎంకరేజ్ చేయడం అంటే. అదే డబ్బులు పెట్టింది మనత్త కాదు. నువ్వు చిన్న పని చేయాల్సింది, నువ్వే పెట్టుబడి పెట్టి ఆ డబ్బులు నువ్వే తీసుకో. అలా కాదట. అడిగితే అవును కాదు, నేను ఈ పైకి వెళ్ళి ఇచ్చేస్తాను ఒకవేళ. అదే గెలిచారు కాబట్టి. లేకపోతే మా మనవదిన ఇంట్లో అన్నయ్య డబ్బులు అన్నయ్యవే, మనవదిన డబ్బులు మనవదినయే. అది లెక్క అంటే లెక్క. మా అన్నయ్య నాకన్నా డబల్ పర్ఫెక్ట్ మనీ విషయంలో. అదే నిన్న ప్రాఫిట్ లేదు, ఇది లేదు కదా. అయితే సరిపోయింది. నేనేం చూడండి అది మరి లెక్క అంటే లెక్క. పడేసుకున్నాడా? మళ్ళీ అది వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళు టీ షర్ట్ మీద పడితే మళ్ళీ మా వాడికి ఓసిడి అలా ఉంటే తిండ ఎలా కూర్చున్నాడు. బాబు ఓసిడి అంటే తిండు కదరా. అబ్బో మధ్యలో తెల్లగా ఉందేంట్రా బాగుంటా. సరే తేనండి. ఓకే అమ్మా. నా ప్రక్కన నిలువగరారా, నా ప్రక్కన నిలువగరారా, రామా దిక్కులు పెట్టెదవేరా, నా ప్రక్కన నిలువగరారా. చక్కనయ్య నీ నగుమోము నాకొక్కసారి చూపించవ సీతారామా, నిన్నే నమ్మినామురా, సీతారామా నిన్నే నమ్మినామురా. భద్రాద్రి రామ, అయోధ్య రామ, నిన్నే నమ్మినా. నాన్న మీరు వచ్చేటప్పుడు గేట్ వేసిరండి. అదేంటి ఆ బట్టల కుప్ప అక్కడ? నేను ఇప్పింది కూడా ఉంది. ఏంటి సూట్ కేసులు కూడా సేమా చెల్లిది నీది? చూడు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏంటి ఏం చీర కట్టాలనేది పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ఎలాగా జింకి కావాలా బంక? ఆడంటాడు అది కట్టు నువ్వు, గ్రీన్ అండ్ వైలెట్ కలరియోనే కట్టు. ఏంటి ఆ బ్లౌజులు అవి చూపించు. అవి వాళ్ళిద్దరు సేమ్ వద్దునే. ఇప్పుడేంటో ఆ రస్ట్ కలర్ ఫ్యాషన్ అంట. నీకో చీర నాకో చీర, ఇది నాకు, ఇది నీ చీర, ఇది రేపు కట్టమా మరి? సాయంత్రం రేపు కట్టం. రేపే కట్ట ఇంకా నాకు సరే. నాదైతే అది కట్టాయినా గ్రీన్ కట్టేయి. నీవు తీసుకోవే. నేనైతే ఫ్యాన్సీలో కట్టుకుంటా. కట్టు. మావుళ్ళమ్మ గుడికి కూడా ఇంకా అదే కట్టాము, ఉంచేసుకుందరు కానీ కట్టేసి. అత్త కొంచెం ఎదురుకి ఉంటే బెటర్. నేనా రాజమండ్రి అయ్యిందా?
ఇక మధ్యలో వచ్చిందంట. వచ్చినా పర్లేదు పిల్లలు వచ్చినా అత్తయ్యా పిల్ల అది చూడవే ఏంటి ఏ మీ ముగ్గురు గ్రీన్సేనా ముగ్గురు గ్రీన్స్ సిడి అనుకోకుండా గ్రీన్ 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 లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ నీ లైసెన్స్ కనబడుతుంది. ఇటు నుంచి ఇటుకుంటే బెటర్ మీరు కనిపి